హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి ఈజీగా చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీ. మంచిగా ఒక బౌల్లో ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అండ్ కొంచెం ఎక్కువ పుదీనా అనమాట. ఇప్పుడే పుదీనా కూడా కలిపేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, అల్టిమేట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్స్ అనుకోండి అంత ఆయిల్ తీసుకుంటున్నాను. బాగా ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకుంటాను అనమాట. ఇందులో నేను 1 కేజీ చికెన్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. నార్మల్గా 1/2 కేజీకి ఒక చిన్న టీ స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సాల్ట్ అయితే మనం ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 1 కేజీకి 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి టేస్ట్ అంతా వస్తుంది. ఇది అట్లీస్ట్ 45 మినిట్స్ నుంచి 2 అవర్స్ మ్యారినేషన్కి పెట్టుకోండి. ఎక్కువ మ్యారినేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అబౌట్ 2 అవర్స్ అయితే. నెక్స్ట్ ఆల్రెడీ ఆయిల్ అక్కడ యాడ్ చేసాం కనుక ఇక్కడ కొంచెమే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాను కనుక కొంచెమే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. జీలకర్ర, లైక్ లవంగాలు, ఇలాచి, ఆ ఆయిల్లో ఫ్లేవర్స్ దిగాలి కదా, దానికోసం. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు. మనం ఇంకా ఏ మసాలాస్ ఇట్లా వేసుకోవట్లేదు కనుక, అంటే గ్రేవీ థిక్నెస్ కోసము కొంచెం ఉల్లిపాయలే ఎక్కువ వేసుకొని మంచిగా పింక్ అయ్యేంత వరకు గోలించుకుంటాను అనమాట. అండ్ ఉల్లిపాయలు ఎక్కువ గోలాలంటే సాల్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మంచి ఉల్లిపాయలు గోలిపోయాయి కనుక చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. చికెన్ని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ ఆయిల్ తేలేంత వరకు, అది ఎంతవరకు అంటే ఆయిల్ తేలేంత వరకు 10 to 15 మినిట్స్ పడుతుంది. మంచిగా లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఆయిల్ మంచిగా తేలేంత వరకు దాన్ని గోలించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట, అది ఉడకాలి కనుక. ఇందులో గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇంతే, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీ